షూటింగ్ స్టార్ట్ చేసాడు ఎవరితో, కృష్ణరాజు గారితో. హ్మ్. ఇదే పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణమే. హ్మ్. వెళ్ళిపోయి షూటింగ్ స్టార్ట్ చేశాడు. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. హ్మ్. షూటింగ్ మొదలుపెట్టేశారు. నాకు తెలిసింది షూటింగ్ మొదలుపెట్టారని. అదేంటిది నేను రైట్స్ కొనుక్కుంటే అంటే ఆడి డబ్బింగ్ రైట్స్ ఉంది అతనికి. అందుకని డబ్బింగ్ రైట్స్ కొంటే స్ట్రైట్ సినిమా తీయకూడదు. తీయకూడదు. డబ్ తీయకూడదు. చేసుకోవాలి. పైగా ₹1,00,000 పెట్టి కొన్నాను ఆ రోజు. 1,00,000 అంటే తక్కువేం కాదు. హ్మ్. అంటే సరే నేను బాంబేకి ఫోన్ చేశాను అరవింద్ గారికి. అరవింద్ గారు డాక్టర్ గారు ప్రొడ్యూసర్ దానికి చక్రవర్తి. అరవింద్ గారు ఇట్లా వాళ్ళు మొదలుపెట్టారు అంటే ఆ చిరంజీవి గారికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కదా, వదిలేద్దాంలే నారాయణరావు అన్నాడు. వదిలేస్తే ఎందుకు అని. నేను చెప్పాను, లేదు అరవింద్ గారు, నేను ఈ సబ్జెక్ట్ మాత్రం వదలను. చిరంజీవి గారితోనే తీయాలి ఈ సినిమా, ఇంకెవరితో తీసినా కుదరదు. అంతేనంటావా అన్నాడు. అంతే సార్ అన్నాను. సరే కానీ అయితే మేము షూటింగ్ నుంచి వచ్చేసేసాక మనం కూర్చొని డిసైడ్ చేద్దామండి. ఈ లోపు నేను చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా నేను నెక్స్ట్ ఫాజిల్ గారికి ఫోన్ చేసి, ఫాజిల్ గారి ఒరిజినల్ డైరెక్టర్, ఈ సుచిత అనే అమ్మాయి అడ్రస్ తీసుకుని, హ్మ్. చిన్నపిల్లది, హ్మ్. ఇప్పుడు 5 పిల్ల. హ్మ్. అప్పుడే అమ్మాయి కేరళ నుంచి ట్రైన్లో వస్తే వెళ్ళి నేను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను స్టేషన్కి. హ్మ్.